అందరికీ నమస్కారం. ఐ డ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. చరిత్రని మార్చే దిశగా తన ప్రయాణం మొదలుపెట్టి నిర్మాతగా, దర్శకులుగా, పొలిటికల్ కమెంటేటర్గా, ఇంకా పాలసీ మేకింగ్ ఇష్యూస్ పై మాట్లాడే వ్యక్తిగా, సంఘంలో సమాజంలో ఏది జరిగినా కూడా తన వంతు కృషి చేసి ఏదో ఒకటి చేయాలనే తపనని కొనసాగించే వ్యక్తిగా మనందరికీ సుపరిచితులు, అందరికీ చాలా ఇష్టమైన వ్యక్తి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. వారి ప్రయాణంలో మనం అనేక మలుపులు చూసాం, అప్స్ అండ్ డౌన్స్ చూసాం. పూర్తి కమర్షియల్ హిట్ సినిమాలు తీశారు, అటు చాలా మెసేజ్ ఓరియంటెడ్గా అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్స్ తీశారు. వీటన్నిటితో పాటు ఎన్నో అనుభవాల్ని ఆయన మూట కట్టుకున్నారు. ఎంత సింపుల్గా ఉంటారో, ఎంత హంబుల్గా ఉంటారో వారిని చూసి ఆశ్చర్యం కలుగుతుంది. ఇవాళ మామూలుగా మాట్లాడే ఇతరత్ర అంశాల కంటే కూడా వారి మనసులో ఏముందో వెలికి తీసే ప్రయత్నం ఇవాళ కార్యక్రమం. సార్ నమస్కారం. చాలా ఓపిక ఎక్కువ సార్ మీకు. హాయిగా ఈ ఇంటర్వ్యూ వల్ల మీకు ఏం వస్తుందో తెలీదు, కానీ మాకు సమయం ఇచ్చి అంత ఆత్మీయంగా యూ లెట్ us come into your personal space. Thank you so much. Sir, how are you doing? ఎలా ఉన్నారు? Good, ma, very good. సో వీఆర్ రెమినిసింగ్. వస్తూ మీ సినిమాల జాబితా అంతా కూడా ఇంకోసారి గుర్తు చేసుకుందామని తీస్తూ వచ్చాను. చాలా గ్లోరియస్ అండ్ వెరీ సంక్షిప్తంగా ఉన్నా కూడా మీ యాక్చువల్ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చూస్తే చిన్న లిస్ట్ కనిపించినా కూడా ఐ థింక్ చాలా ఇంపాక్ట్ఫుల్ ఫిల్మ్స్ అని అనిపించింది సార్ యాజ్ అ ఫిల్మ్ లవర్. ఇప్పుడు ఏంటి సార్ మరి, వాట్ ఈస్ యువర్ ప్రైమరీ ఆక్యుపేషన్ ఇప్పుడు? ఏం లేదమ్మా, ఫస్ట్ ఈజ్ రైట్ నో ఏం లేదు, ఖాళీగా ఏదో అట్లా టైం పాస్ చేయటం. మీరు ప్రొడ్యూసర్గా మొదలుపెట్టినప్పుడు మీ జర్నీని ఇలాంటి సినిమాలే తీస్తానని అనుకున్న రోజులు ఉన్నాయా, లేక మీరు అలా నాన్నగారి ప్రవేశం ఉంది కాబట్టి అలా కంటిన్యూ అవుతూ వచ్చేసారా? లేదు, నేను నాన్నగారితో పాటు అసలు ఎప్పుడు ప్రయాణం చేయాలి. ఆయనకి మనకు అంటే దూరమని కాదు, నేను ఉద్యోగం చేసుకుంటామండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. అవును, సివిల్ ఇంజనీర్గా. బట్ నాకు సినిమాలంటే పిచ్చి, సినిమాలు చూడటం పిచ్చి, తీయటం పిచ్చి కాదు. సినిమాలు చూడటం బాగా పిచ్చి. రెండు మూడు సినిమాలు చూసాను రోజు. సో ఈ కొంచెం డిఫరెంట్ కథలు, వీళ్ళందరూ రాఘవేంద్రరావు గారు, దాసనారాయణ గారు, వీళ్ళందరూ కూడా కథలు నన్ను అడుగుతుంటారు. అంటే అన్ని లాంగ్వేజెస్ సినిమాలు చూసేవాడిని నేను. సో వాళ్ళు ఎప్పుడు సరదా కూర్చోబెట్టుకుని ఆ సినిమా కథ ఏంటి, ఈ సినిమా కథ ఏంటి, ఈ టైప్లో ఉండేది. మా నాన్నగారు కూడా అట్లాగే అడుగుతాను. అట్లా ఒక మలయాళం కథ నాకు నచ్చి నేను కేశవరావు గారికి చెప్పాను, అది బాగుంటుంది సార్ తీసుకోండి. ఆయన అప్పుడే ప్రొడక్షన్లోకి వచ్చారు, డిస్ట్రిబ్యూటర్ ఆయన తారక రామ ఫిల్మ్స్. నేను చేయటం కదా, నువ్వే చెయ్యి అన్నారు. అట్లా యాక్సిడెంటల్గా ప్రొడ్యూసర్ని అయిపోయావు. తర్వాత వచ్చిన కాడి నుంచి నాకంటే కొంచెం డిఫరెంట్గా ఉండే ఫిల్మ్స్ చేయాలని నాకు ఆలోచన. అంటే రొటీన్ సినిమాలు కాకుండా చేయాలని. అప్పట్లో డిఫరెంట్ అంటే ఏంటి మీ దృష్టిలో? అంటే రెగ్యులర్గా చూసే సినిమాలు కాకుండా, నేను ఇప్పుడు కోతల రైడ్ చేసా ఫస్ట్ ఫిలిం. కోతల రైడ్ టోటల్గా నెగిటివ్ షేడ్ ఉంటుంది హీరో క్యారెక్టర్. ఫైనల్ క్లైమాక్స్ వచ్చేటప్పటికి చేంజ్ ఓవర్ ఉంటుంది. అంటే మనుషులు మనస్తత్వాల మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అంటే కథగా కొత్త కథ ఏం కాదు, కానీ మనస్తత్వం, పిల్లడి మనస్తత్వం. దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఆ అమ్మాయిని అతను వాడుకునేసి చెల్లి అంటాడు. ఫాదర్ పిలిపిస్తాడు, ఫాదర్ దగ్గరికి ఆ అమ్మాయి వస్తుంది, నన్ను మోసం చేశాడు మీ అబ్బాయి అని. ఆయన జడ్జి, వీడు గాలితే అంటే వచ్చినప్పుడు ఆ అమ్మాయిని వీళ్ళ పిల్లలకి, అన్నయ్య పిల్లలకి టీచర్ అనమాట, మొత్తాన్ని ట్రాప్ చేశాడు. అయిపోయింది, ఇట్లా అయింది, అన్యాయం చేశాడు మీ అబ్బాయి అని అడిగితే, చిచ్చిచ్చి నాకు అట్లా ఎట్లా ఉంటుంది, ఆ అమ్మాయిని చూస్తే నాకు చెల్లెలు ఫీలింగ్ అంటాడు. అంటే అప్పుడు ఆ అమ్మాయి ఒక డైలాగ్ చెప్తుంది, నువ్వు ఆ 2 అక్షరాలు అంత పవిత్రమైన చెల్లి అనే పదం అన్న దానికంటే లంజ అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ అది బాబోయ్ అని ఆ అమ్మాయి చెప్తుంది. చెప్తే ఫాదర్ అక్కడ మాట్లాడు అని వెళ్ళిపోతుంది. అమ్మాయి వెళ్ళిపోతే అప్పుడు ఫాదర్ అతన్ని కొట్టి, ఇలాంటి దరిద్రుడు నా కడుపును పుట్టిన, నేను సిగ్గుపడతాను, ఈ గైడ్ ఆఫ్ మై హౌస్ అని పంపించేస్తాడు. అలాంటి వాడు తండ్రికి కష్టం వచ్చినప్పుడు తండ్రిని కోసం మొత్తం కేసు వేసుకుని ఉరిశిక్షకి వెళ్ళిపోతానికి ప్రిపేర్ అయిపోతాడు. క్వైట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్. అంటే మనుషులు మనస్తత్వాలు ఎట్లా ఉంటాయి అనేది ఉంటుంది. అట్లాగే మొగుడు కావాలికి వచ్చేటప్పటికి టేమింగ్ ఆఫ్ ద షూని ఒక రకంగా తీశారు. అప్పుడు మంచిలి అని హిందీ సినిమా వచ్చింది, అదో డిఫరెంట్గా ఉంటుంది. హౌ టు టేమ్ రిచ్, చెడిపోయిన అమ్మాయి, ఇలాంటి గాలిగా తిరిగే అమ్మాయి, చెడిపోయిన అమ్మాయి కాదు, రెస్పాన్సిబిలిటీస్ తెలియని అమ్మాయి, సమాజం అంటే రెస్పాన్సిబిలిటీ లేని అమ్మాయి. అటువంటి అమ్మాయిని దారిలోకి తెచ్చుకుంటాడు, తెస్తాడు.
అట్లా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఆలోచన ఉండేది. మరో కురుక్షేత్రం తీసాం. అప్పట్లో ఈ కమ్యూనిస్ట్ పార్టీలో అంతా విడిపోతున్నారు, 36 పార్టీలు అని కలవాలి అని చెప్పి ఓ సినిమా తీసాను. అది అప్పటికి జనానికి ఎందుకు చెప్పాలి, తప్పు నాది చూడండి అన్నారు జనం. అంతే అంతే. కానీ మీరంటే ప్రొడ్యూసర్గా మీరు అన్ని క్రాఫ్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యేవారా? ఎందుకంటే ఆ రోజుల్లో ప్రొడ్యూసర్ అంటే ఎక్సెప్ట్ డైరెక్షన్ అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యాను. ఇన్వాల్వ్ అంటే ఎక్కడ షూటింగ్ లొకేషన్స్, కాస్ట్యూమ్స్ ఏంటి, ప్రతిదీ మనం చేసుకున్నాను. ఎక్సెప్ట్ డైరెక్షన్లో సెట్లోకి వెళ్ళేవాడిని కాదు. డైరెక్టర్లకు వాళ్ళ ఇండిపెండెన్స్ ఇచ్చేవాడిని. సినిమా అయిపోయినాక చూసుకుని రీషూట్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. నాకు నచ్చకపోతే మళ్ళీ రీషూట్ చేసిన ప్రొడ్యూసర్గా చేసిన. నచ్చకపోవడం అంటే మీకు కన్విన్స్ కాకపోతే, లేదు క్వాలిటీ సరిగ్గా లేదని అనుకున్న అది పండగ సీన్ పండాలి కదా, పండితేనే సినిమా అప్పుడు బాగుంటుంది. పండకపోతే ఆటోమేటిక్గా ఉండదు. అది నేను క్రాంతి గారి దగ్గర నేర్చుకున్నాను. యాక్చువల్లీ కోతలరాయుడు క్రాంతి గారు దగ్గరుండి చేయించాడు. మేము ఇక్కడే చేసాం, మన ముషిరాబాద్ జైల్లో తీసాం సీన్ మొత్తం. అందరిని పెట్టి తీసినాక అంతా చూస్తుంటే అక్కడ చాలా ఇంపార్టెంట్ సీన్. అతను జైల్లో ఉంటాడు, వీళ్ళందరూ వెళ్ళి నువ్వు చేయలేదని, నువ్వు మర్డర్ చేయలేదు, అతను మర్డర్ నేనే చేశాను తండ్రిని కాపాడటానికి. తండ్రి జడ్జి వీడు ఎట్ట గాలి, నా మీద నేను జైలుకి వెళ్ళినా చచ్చిపోయినా ఎవరు పట్టించుకోరు, బట్ నాన్న సమాజానికి కావాలి కాబట్టి నాన్న ఉండాలి, నేను చచ్చిపోతాను అంటాడు. కాదు నువ్వు అసలు ఏమీ చేయలేదు కాబట్టి నువ్వు ఉండాల్సిందే అని చెప్పి తల్లి బ్రదర్స్ అందరూ పోరాడు. నువ్వు కేవలం చేయలేదని చెప్పి మిగతాది మేము చూసుకుంటూ ఉంటాం, లేదు నేనే చేశానని చెప్తాడు. అది మంచి సీను, ఒక 15-20 నిమిషాల సీను. ఆ సీను పండల ఇక్కడ తీసాం జైల్లో. అప్పుడు అది మళ్ళీ తీసి ఇక్కడ సెట్ వేసి, మెడ్రాస్లో సెట్ వేసి వీళ్ళందరినీ ఇక్కడ తీసుకుని రావాలంటే కష్టం అని చెప్పి సెట్ వేసి రీషూట్ చేసాం మళ్ళీ సీన్ అంతా. అట్లా మొగుడు కావాలో ఏదో నాకు నచ్చలేదంటే బ్రదర్స్ ఇద్దరు రిలేషన్షిప్ తెలియట్లా సినిమా అయిపోయేసరికి. సినిమా బాగానే ఉంది కానీ రిలేషన్షిప్ అసలు వాళ్ళిద్దరు అన్నదమ్ములు అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడం. సో అది అప్పుడు మొత్తం కాపీ వచ్చినాక షూట్ చేసి దాన్ని యాడ్ చేసాం అన్నమాట. అట్లా మా ఇద్దరికి రెడీలు దగ్గర 5,000 to 6,000 feet రీషూట్ చేశాను. నాకు నచ్చలేదు తీసిన సినిమా. అయితే మీరు మొదటి నుంచి మీకు డైరెక్టర్ దృష్టి ఉంది? నేనేం చేయాలి, డైరెక్ట్ హార్డ్లే చేసుకునేవారు. కానీ మీకు నచ్చలేదని ఇది ఉండాలి, ఇట్లా ఉండాలి అనుకుంటాం కదా, అనుకున్న విధంగా రాకపోతే అట్లా చేసుకున్నాం. కాస్టింగ్లో సార్ మీరు చాలా మందికి డైరెక్టర్గా అవకాశం ఇచ్చి ప్రవేశపెట్టారు. ఏంటి, వాట్ వుడ్ యూ లుక్ ఫర్ ఒక హీరోయిన్ని తీసుకోవాలంటే ఆ రోజుల్లో? అంటే ఆ రోజుల్లో స్టాండర్డ్స్ ఎలా ఉండేవని? స్టాండర్డ్స్ ఏం లేవమ్మా, బట్ మన కంటికి నచ్చింది అంతే. మొగుడు నాకు అప్పట్లో ఈ ఆడపిల్లలని సరిగ్గా చూసేవాడిని. ఇట్లా వచ్చి అమ్మాయి వచ్చిందంటే కూర్చుని బాగుంది, ఫోటోలు తీసుకుని చూసి బాగుంది పంపించేసి ఓకే అని. వైజాగ్ వెళ్ళిన మొగుడు మన్మథ సామ్రాజ్యం సినిమాకి వెళ్ళి అమ్మాయిని ఫస్ట్ షాట్ పెళ్ళి సీన్ అనమాట. పెళ్లి కూతురుని చేశారు, పెళ్లి మండపం వేసి ఉంది. అమ్మాయి వచ్చింది, కెమెరామ్యాన్ పెద్ద గావు కేకేసాడు. ఏంట్రా అంటే అమ్మాయికి మెలకన్ను. ఏం చేయాలి అప్పుడు వైజాగ్ ఆర్టిస్టులు దొరకరు, అక్కడ మారుస్తానికి లేదు, రాత్రి ఫస్ట్ డే షూటింగ్ అది పైగా. సరే అందులో అమ్మాయిని కొత్త అమ్మాయిని తీసుకున్నాం. అమ్మాయిని లతాశ్రీయా? ఆ అమ్మాయిని డిసప్పాయింట్ చేసిన తర్వాత అమ్మాయి ఆపరేట్ చేయించింది. తర్వాత అప్పుడేం చేశానంటే అప్పుడు అనుకోకుండా ఎందుకో నేను బాంబేలో కొన్నాను కాస్ట్యూమ్స్, నేనే వెళ్ళి కొనుక్కొచ్చా కాస్ట్యూమ్స్. ఆ కళ్ళజోళ్ళు తెచ్చా అక్కడి నుంచి. ఆ సీన్ ఒకదానికి ఆమె మిగతా అంతా గాగుల్స్ ఉంటాయి, పెద్ద గాగుల్స్ 1 డజన్ తెచ్చాను. అవన్నీ ఆ సినిమాలో వాడేసాను. సో ఇక కళ్ళు కనపడు సరిపోయి తర్వాత ఆమె ఆపరేట్ చేయించుకున్నాను. సో అట్లా వెళ్తూ ఉందన్నమాట. ఒకటి చేసుకుంటూ వచ్చేవాడు.